కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సమయాన్ని కోల్పోయి మాట్లాడినట్టుగా నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు, వారి భాష కంప్లీట్గా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోడేం కాదు. ఆయన పాపం కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఇదైనుంటే వారు ఇంకొకరి గురించి విమర్శిస్తే కూడా పాపం ఆ విమర్శని అందరూ స్వీకరించే వాళ్ళేమో. కానీ ఆయన తీరు, విమర్శించిన తీరు కానీ వారు మాట్లాడినటువంటి తీరు కానీ వివిధ పార్టీల్లో ఉండి వారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారేం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా కాలేదు. వారు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి వారి యొక్క చేరిక, భారతీయ జనతా పార్టీలో వారి చేరికను జీర్ణించుకోలేక ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి తీరు పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కానీ వారు మాట్లాడినటువంటి తీరు కానీ వారు మాట్లాడినటువంటి భాష కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా జనాలు మర్చిపోయిన అనుకుంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, నేను సోనియా గాంధీ మనిషిని ఈరోజు చెప్తే అది చిలక పలుకులుగానే ఉంటుంది. అది సోనియా గాంధీ దేవత కాదు. తెలంగాణ ఉద్యమంలో వేల మందిని బలి తీసుకున్న ఒక బలిదేవత అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి సోనియా గాంధీ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన మర్చిపోయిందా, లేకపోతే పార్టీ మారంగానే తమ మాట్లాడిన మాటలన్నీ కూడా ఇతరులు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఈ దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తే చూసి ఓర్చుకోలేక భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తూ ఇది ఈడీ అంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంట. ఓసారి గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మరి గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేం చేసింది, ఎంతమంది మీద ఇటువంటి ఈడీ కేసులు పెట్టింది, సిబిఐ కేసులు పెట్టింది, ఎంక్వైరీలు వేసింది, ఎంతమందిని వేధించింది, ఎంతమందిని జైలుకు పంపించింది, మరి ఎంతమందిని మీరు నిజంగా వారు తప్పు చేసినటువంటి వాళ్ళుగా మీరు రుజువు చేసి ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పెట్టినటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ ఎంక్వైరీలు కానీ ఈ రోజు వరకు మీరు పెట్టిన ఈడీ కేసులలో, సిబిఐ కేసులలో ఎక్కడైనా మీరు పెట్టిన కేసులు రైట్ అని మీరు రుజువు చేసుకోగలిగినరా? గుజరాత్లో గతంలో మోదీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెట్టిన ఈడీ కేసులు కానీ మీరు పెట్టినటువంటి సిబిఐ ఎంక్వైరీలు కానీ ఏ విధంగా వేధింపులకు గురి చేసిండ్రు? ఆనాడు అమిత్ షా గారిని కంప్లీట్గా రాష్ట్రం నుంచే బహిష్కరించినటువంటి ఘనత మీది. మరి ఈరోజు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా, దానికి మీ సమాధానం ఏందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వేధింపులు మీవా? వేధింపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేసిందా? లేదా ఈనాడు ఈడీ అని చెప్పి
ఎక్కడైతే ఈడీ దాడులు చేసిందో వందల కోట్ల రూపాయలు ఈరోజు బయటపడతా ఉంటే మీ కళ్ళకు కనపడతలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.